ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఏంటి వీడియో అంటే మనము మట్రీ చేసుకోబోతున్నాం. మట్రీ అంటే రాజస్థానీ, గుజరాతీ, అందరూ మార్వాడీస్ ఎక్కువ చేసుకుంటారు ఫ్రెండ్స్ మట్రీ అని. సో దీన్ని నేను 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. నేను ఈరోజు చెప్తున్నాను. సో మనం ఒక అరకిలో తీసుకున్నాము. వచ్చి మనకు ఒక పెద్ద కప్పు, చిన్న కప్పు తీసుకున్నాము. అండ్ చిన్న కప్పు వచ్చి మైదా. అండ్ ఏంటి అంటే ఈ సుజీ రవ్వ తీసుకున్నాము, పెద్ద కప్పు, చిన్న కప్పు. అండ్ మైదా వచ్చి చిన్న కప్పు. ఉప్పు తీసుకున్నాం, అజ్వైన్ మనకి వామ్ తీసుకున్నాము, సాల్ట్. అండ్ తర్వాత కొంచెం అంతా తినే సోడా, బేకింగ్ సోడా పించ్. ఇంతే. దీన్నంతా బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. అండ్ నేను పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. అండ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అండ్ చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. దీన్ని బాగా కలిపేసుకున్నామా? ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, రిఫైన్డ్ ఆయిల్. సో దీన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. హీట్ చేసుకొని కూడా వేసుకోండి ఆయిల్, పచ్చిదైనా వేసుకోండి, అది మీ ఆప్షనల్. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అవ్వాలి. ఇలా ముద్ద అయిన తర్వాత ఒక పక్క వాటర్ అనేది కాగబెట్టుకొని పెట్టుకోండి. అప్పుడు కాగబెట్టుకోవడం అంటే మరిగించడం కాదు, ఓవర్ హీట్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ లైట్గా హీట్ చేసుకోండి. అది వేసేసుకొని స్పూన్తో కలిపేసుకోండి. అండ్ తర్వాత చేత్తో మంచిగా మర్దన చేసేసి ఒక కవర్లో వేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ మట్రీ అనేది మనం పాపడీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంత మనం మట్రీ చేసుకొని స్నాక్స్లో టీ, కాఫీ దేంతో అయినా తినొచ్చు ఈవినింగ్ పూట. అండ్ పిల్లలకు కూడా బాక్స్లలో స్కూల్స్కి పెట్టవచ్చు. అండ్ మనకి పాపడీలాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో మార్వాడీస్ అయినా కానీ, గుజరాతీ, బెంగాలీ, వీళ్ళందరూ, గుజరాతీ వాళ్ళు, వీళ్ళందరూ రాజస్థాన్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మట్రీ అని చేసుకునేవాళ్ళు. సో దాన్ని కొంచెం పల్సగా చేస్తే పాపడీ అవుతుంది. సో పాపడీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, పాపడీని దాంట్లో మనము కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా అండ్ కీరా ఇలా అన్నీ కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పైన ఈ పాపడి మీద పెట్టుకోవాలి. ఈ రౌండ్ పాపడి ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, మనకు ఆయిల్ హీట్ అవుతుంది. ఇది కూడా మనం ఒక కవర్లో వేసి పెట్టుకుందాం. పాపడి మీద ఇవన్నీ పెట్టుకొని, అండ్ పైన కట్టామిట్టా చట్నీ అండ్ స్వీట్ చట్నీ, లేకుంటే గ్రీన్ చట్నీ, కొంచెం పెరుగు, సేవ్ వేసుకొని తినొచ్చు. ఒక్కటే బైక్కి తినేచ్చు. మనం ఒక బైక్కి అలా నోట్లో పెట్టుకోవచ్చు. సేమ్ పానీపూరి లాగా నోట్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ పానీపూరి సైజ్ మాత్రమే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక చిన్న కటోరీ తీసుకొని ఇలా అన్ని హోల్స్, ఇలా అన్ని రౌండ్ చేసేసుకొని దీనికి హోల్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఒక ఫోర్క్ తీసుకొని ఇట్లా హోల్స్ పెట్టాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో మనకి ఎప్పుడైనా కానీ హెల్దీ మనం బయట తినకూడదంటే ఇందుకని. మీరు మైదాతో కావాలంటే కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం గోధుమ రవ్వ, సుజీ గోధుమ రవ్వ కూడా వేయచ్చు. గ్యూంకా ఆట అంటారు కదా, అలా. నేనేం చేశానంటే, మంచి ఆరోగ్యం కదా, హెల్దీ కోసం జస్ట్ సూజీ మాత్రమే యూస్ చేశాను. రవ్వ మాత్రమే, బొంబాయి రవ్వ మాత్రమే యూస్ చేశాను ఫ్రెండ్స్. అంతే. ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదు ఫ్రెండ్స్, జస్ట్ నార్మల్గా ఉండాలి. ఇలా వేయంగానే ఒక్కొక్కటి కూసుండిపోవాలి చూడండి. అండ్ సిమ్ హై చేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇవి ఎలా ఏగాయో నేను చూపించడం మర్చిపోయాను, అండ్ తీయడం కూడా మర్చిపోయాను. తీసాను అనుకుంటాను క్లిప్పు, అది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫాస్ట్గా అవ్వాలంటే ఒక పెద్దది చేసేసుకొని దానికి మనం రౌండ్ షేప్స్ కట్ చేసుకోవచ్చు కటోరీతోటి. అప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది. చిన్నవి చేసుకుని కూడా పక్కన పెట్టుకొని హోల్ పెట్టుకొని ఒకటేసారి వేయచ్చు. సో ఒక ఇద్దరు చేశారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు చేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా అయిపోయాయి అన్నమాట ఇవి. చూడండి ఎంత టేస్టీ, సూపర్ టేస్ట్ అనమాట. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ మట్రీ అనేది చాలా బాగుంటుంది. కొంచెం థిక్నెస్ ఉంచుకోండి, పల్సగా ఉంచకండి. పాపడి కావాలంటే పల్సగా ఉంచుకోండి. ఇంతే ఫ్రెండ్స్, పాపడికైనా ఇదే, మట్రీకైనా కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇదే ఫ్రెండ్స్. సో మనం 2.5గా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? నాకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.